రేవంత్ రెడ్డి ఇటు కేసీఆర్ ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటా ఉన్నారు. ఇటు ప్రజలను పట్టించుకోవట్లేదు. ఏంటి పరిస్థితి తెలంగాణలో ఏం జరుగుతుంది? ఇద్దరు కలిసి జనాన్ని పిచ్చోళ్ళని చేసారు ముందు. ఎందుకంటే సీఎం అనేవాళ్ళు వాళ్ళు విమర్శించుకోవడం కాదు, జనానికి ఓ మంచి మెసేజ్ ఇవ్వాలి. జనానికి ఏం కావాలంటే జనానికి ఏ అవసరం ఉన్నా ఏమీ లేవని అవి కావాలి. ఉచితంగా తెలంగాణ రాష్ట్రాన్ని బగ్గు పట్టించారు. ఎందుకంటే అతను దళిత బంధు అని 10 లక్షలు పెట్టి దళిత బంధు, ఈయన ఫ్రీ బస్ అని పెట్టిండు మహిళలకు. ఫ్రీ బస్ ఇచ్చి ఏం లాభం? రైతులకు ఏమన్నా ప్రయోజనం కలిగేది, వితాంతులకు, ముసలిళ్లకు, భర్తుండి భార్య లేని వాళ్ళకి భార్య భర్త మేలు చేయాలి. కానీ ఏమున్నా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం ముందుకు రావాలి. అనవసరమైన ఇతను విమర్శించుకోవడం తప్ప ఏం లేదు. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతలేదు అని చెప్పి అటు కేసీఆర్ అంటాడు. 100% అయితే చెందుతలే అంటే ఇద్దరి వల్ల మైనస్ అయింది. అతను బాగా చేయాలని జనం ఈయన ఎన్నుకుంటే ఈయన కూడా అంతకన్నా ఘోరంగా ఉన్నాడు. ఏమో చేస్తారని ఆశించడం కానీ ఇక ముందు జరిగేదాన్ని బట్టి వచ్చే ఎలక్షన్లో మాత్రం కంపల్సరీ బాగుంటది, టఫ్ ఉంటది. కింద పడవచ్చు, మీద పడవచ్చు చెప్పలేము, నిలబడవచ్చు, జరిగిపోవచ్చు. తిట్టుకునే సాంప్రదాయం కరెక్ట్ కాదు. ఎందుకంటే సబ్జెక్టు జనానికి అది కాదు ఇచ్చేది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని మాజీ సీఎం ఇప్పుడు ఉన్న సీఎం మాటల యుద్ధం జరుగుతా ఉంది, తెలంగాణ ప్రజలను పట్టించుకోవట్లేదు. ఎందుకు వాళ్ళు అట్లా తీసుకొస్తా ఎవరు? కేసీఆర్ గత 10 సంవత్సరాల వాళ్ళ కుటుంబం వారికి వాళ్ళ కుటుంబ పాలన చూశారు, కానీ ఇది ప్రజల పాలన ఏందని తెలుసుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంది ప్రజల పాలన చేస్తున్నాడు కాబట్టి ఆయన ఓరల్ లేకనే కేసీఆర్ మాటలు అనేస్తున్నాడు. అది అంటే ఒకరినొకరు తిట్టుకొని ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు? ఎందుకు ప్రజలు అంటే ఇప్పుడు కేసీఆర్ తప్పు చేయడం వల్లనే రేవంత్ రెడ్డి చేయవలసి వస్తుంది, లేకుంటే చేసేటోడు కాదు కదా రేవంత్ రెడ్డి. అంటే కేసీఆర్ తప్పు చేసిండని చెప్పి అదే తప్పు రేవంత్ రెడ్డి చేయలేడు. ఆయన చేయలేడు అన్న మాటలు ఏదో ఒకటి చిన్న చిన్న అనవస్థ, అది అనారిక టైము అని అంటున్నాడు. కానీ కేసీఆర్ వల్లనే అనిపిస్తున్నాడు, కేటీఆర్ వల్ల కేసీఆర్ వల్ల ఆ మాటలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి సలహా తీర వచ్చిన మాటలు కావాలి. కేటీఆర్ ని కూడా రేవంత్ రెడ్డి గారు తొండలు పాయింట్ అది సందర్భంలో ఊళ్ళల్లో విలేజ్ మాటలు ఎవరికైనా అన్నట్టు. రేపు ఏంద్రా అరే తొండలు ఎక్కితరా పట్టాలి అంటే మనోళ్ళు అనుకున్న ముచ్చట ఆయన చెప్పవలసి వచ్చింది రేవంత్ రెడ్డి. వేరే పదం అయితే వాడలేదు కదా. మొన్న అటు రేవంత్ రెడ్డి గారు ఇటు కేసీఆర్ గారు ఎవరెవరిగా వాళ్ళు మాటల యుద్ధం జరుగుతా ఉంది. మరి తెలంగాణ సమాజంలో ప్రజలకు వాళ్ళు ఏం మెసేజ్ తెలుసుకున్నారు ఇలా ఒకరినొకరు తిట్టుకొని? అది తిట్టుకుని పురాణం ఆయన కేసీఆర్ మాట్లాడాడు. అదే వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తారు. అదే ఇప్పుడు కేసీఆర్ ఇంకొక 5 సంవత్సరాలు అట్లా ఫామస్గా పండుకోవాల్సిందే. రేవంత్ రెడ్డికి అడ్డు ఎవరు లేరు. ఆయనకు మాట్లాడితే ఇంకా ఎక్కువ మాట్లాడతాడు. ఆయనే ఇప్పుడు తెలంగాణ ప్రజలు మంచి కోరుకోవడానికే ఉంటారు తప్ప ఇలా ఒకరికొకరు దూషించుకోవడం కాదు, పబ్లిక్ ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఓన్లీ తిట్టడానికే ఉన్నాడు కానీ పబ్లిక్ లను పట్టించుకోవట్లేదు, తెలంగాణ ప్రజలను పట్టించుకోవట్లేదు. అది తిట్టడానికే ఉన్నాడు ఆయన అంటుండే కదా. ప్రజలు చూస్తున్నాడు కదా, నువ్వు తిట్టేది రేవంత్ రెడ్డి తిట్టేది ప్రజలు చూస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 3 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా, అప్పుడు తెలిసిపోతుంది ఈయన తిట్టడానికి పని చేస్తాడా లేకపోతే పని చేస్తానికి పని చేస్తాడా అని అర్థమైపోతుంది. అదే సంగతి. నీళ్ళ ఉద్యమం చేస్తా అంటాను కేసీఆర్. ఏం ఉద్యమం? నీళ్ళ గురించి ఉద్యమం చేస్తాను. అచ్చా అది వాళ్ళకనే పొరపాటు సంగతి. మనం నేను పెద్ద రాజకీయం చేసిన కాదు, కానీ కాకపోతే ఏంటంటే ఆయన మాట్లాడతాను ఈయన మాట్లాడతాను తెలిసి చూసి మనం చెప్పాల్సి వస్తుంది. కానీ ఇది నీళ్ళ ఇది కాదు. వాళ్ళ మీద 3-4 కేసులు ఉన్నాయి. అవి ఇప్పుడు నెక్స్ట్ ఈ 6 నెలల వాళ్ళు జైల్లో పోతారు ముగ్గురు. రేవంత్ రెడ్డి అది మన కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్. రేవంత్ రెడ్డి దాన్ని మార్చట్లేదు, కేసీఆర్ ఆనవాయితీగా తీసుకున్నదని రేవంత్ రెడ్డి ఎందుకు మార్చట్లేదు? ఆయన కూడా అట్లా తిట్టకుండా ఉండొచ్చు కదా, దాన్ని మార్చొచ్చు కదా. ఇప్పుడు మన తెలంగాణ వర్షం అంటే పర్షం అంతే. ఇక ఇప్పుడు ఆంధ్రలో కోళ్ళ పర్షం ఉంటే ఇక్కడ మనసులో పర్షం ఉంటాయి. ఇక అంతే సంగతులు.